సీఎం రేవంత్ తో భేటీపై నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరణ ఆ పార్టీలో గందరగోళాన్ని మరింత పెంచింది. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పడంతో ఏది నిజమో అర్థం కాక గులాబీ క్యాడర్ అయోమయంలో పడింది. ప్రోటోకాల్ పై మాట్లాడేందుకు వెళ్లామని సునీత లక్ష్మారెడ్డి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిశామని కొత్త ప్రభాకర్ రెడ్డి, నియోజక అభివృద్ధి కోసం విజ్ఞప్తి చేశామని మహిపాల్ రెడ్డి, సంక్షేమ పథకాల అమలు కోసం కలిశామని మాణిక్రావు ప్రెస్ మీట్లో చెప్పారు. క్యాడర్ కన్ఫ్యూజ్ కాకూడదనే వివరణిస్తున్నామంటూ నలుగురు ఎమ్మెల్యేలు గందరగోళ ప్రకటనలు చేశారు. ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం. సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది.